నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను భవాని బులెటిన్లోని డీటెయిల్స్ లగచర్ల దాడి ఘటన మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారంలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. బంజారాహిల్స్లోని కేటీఆర్ నివాసానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని ఆయన ఇంటి ముందు తెల్లవారి వరకు కార్యకర్తలు జాగారం చేస్తున్నారు. Jagpal CM KTR గారి నాయకత్వం లగచర్ల దాడిలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారంలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. బంజారాహిల్స్లోని కేటీఆర్ నివాసానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని ఆయన ఇంటి ముందు తెల్లవారి వరకు కార్యకర్తలు జాగారం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, గ్రామంలో జరిగిన ఘటన రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తా ఉంది. ఇప్పటికే ఆ ఘటనలో కుట్ర చేశారని చెప్పి ఆరోపిస్తూ ఏదైతే ఎఫ్ఐఆర్ కేసు నమోదైందో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని నిన్న ఉదయం ఫిలింనగర్ నివాసం నుంచి వాకింగ్ వెళ్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. నిన్న మొత్తం కూడా పరిగి పోలీస్ స్టేషన్ అదేవిధంగా వికారాబాద్ జిల్లా డిటిటి సెంటర్ తో పాటు అన్ని విచారణ జరిపి అనంతరం అతన్ని చెర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి తన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు చెప్పారని చెప్పి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఇది దాడి చేశామని చెప్పి చెప్పినట్టు పోలీసులు వాంగ్మూలంలో రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకో కేటీఆర్ ప్రధాన సూత్రధారి అంటూ ప్రచారం జరిగింది. కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తారు ఈ వికారాబాద్ లగ్చర్ల ఘటనలో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసం ఏదైతుందో నందినగర్లో నివాసానికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అది ఎలాంటి పోలీసులు అంతా కూడా ఎవరు రాకుండా మాత్రం ఏ రాత్రి అయినా వచ్చి పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అనే సమాచారం పెద్ద ఎత్తున బయటికి పొక్కడంతో ఈ కార్యకర్తలను కూడా అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము వరకు కూడా కార్యకర్తలు నేతలందరూ కూడా జాగరణ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో వైపు ఏసీపీ ఎంక్వైరీతో పాటు అనుమతి కోసం గవర్నర్ కు లేఖ రాయటం, గవర్నర్ అటార్నీ జనరల్ కు లేఖ రాయటం, అనుమతి రాగానే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పి దానికి ముందే ఇప్పుడు ఈ వికారాబాద్ జిల్లా లగ్చర్ల ఘటనలో మాజీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను తప్పక అరెస్ట్ చేస్తారని మాత్రం చర్చ జరుగుతా ఉంది. భవాని, రైట్, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Jagpal CM KTR గారి నాయకత్వం